నమస్తే. చాలామందికి ఉపాధ్యాయుడు పిల్లల్ని కొంచెం కొట్టి మందలించచ్చా, మందలించకూడదా? అతిగారాముతో కొంతమంది వాళ్ళ పిల్లల్ని కొట్టద్దని చెప్పారు. ఉపాధ్యాయుడు కొట్టడంలో అది కూడా ఒక పాఠమే. లేట్ అయితే రేపు ఉద్యోగానికి కూడా ఇలాగే వెళ్తావు, నీకు ఎవడు ఉద్యోగం ఉంచడు. పంక్చువాలిటీ నేర్చుకుని దెబ్బ కొడుతుంది. క్లాస్ రూమ్లో అల్లరి చేస్తాడు, వచ్చిన్నది. వాడు మంచి పని చేసినప్పుడు ఉపాధ్యాయులు మ్యాక్సిమం దండించడం కాదు, దండన మాస్టర్ గారి తాలూకా ముఖ్య ఉద్దేశం కాదు. చేంజ్ ఆఫ్ బిహేవియర్, వాడి బిహేవియర్ని మార్చాలని తప్ప. ఇంకొకటి ఏంటంటే, కొట్టేటప్పుడు ఉపాధ్యాయులు కూడా కాలు చేతుల మీద చిన్నది కొట్టి పెద్ద కేక వేయాలి. అలాగే మంచి పని చేసినప్పుడు వాడికి ఒక పెన్ను, ఒక పెన్సిల్, చాక్లెటో ఉపాధ్యాయుడు ఇచ్చినట్టయితే గుడ్ అని చెప్పి చాలు, వాడు మారిపోతాడు, ఖచ్చితంగా మారిపోతాడు. వాడిని గుర్తించాము. పిల్లలు కూడా వాళ్ళ చేష్టలన్నీ కూడా వాళ్ళ గుర్తింపు, వాడిని ఎవడు గుర్తించకపోతే ఆ క్లాస్ రూమ్లో వాడు అల్లరి చేస్తాడు. అల్లరి చేసినప్పుడు వాడిని మనం ఏం చేయాలి? గుర్తించాలి. మరి అబ్బాయి నువ్వు అల్లరి చేస్తున్నావు, నాకు అర్థమైందిరా, రా, వెరీ గుడ్ బాయ్, బాగా పాఠం విను అని చెప్పడము ఉపాధ్యాయుడి తరక లక్షణం. ఇంకొకటి, చాలామంది నేను ప్రశ్న వేస్తాను, ఒక జీవితము నొప్పి లేకుండా మనిషి జీవితం సాగుతుందా? నేను ఒక 60 సంవత్సరాల మనిషిని. చిన్నప్పుడే ఉపాధ్యాయుడు తన పాఠంలో భాగంగా జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయి, నీకు కష్టాలు వస్తాయి, భరించాలి అని ఒక చిన్న దెబ్బ కొట్టాడు. దాన్ని ఉపాధ్యాయుడు తప్పంటామా? ఒక్కొక్కసారి నొప్పి కూడా వరమే అని ఒక డాక్టర్ గారు అన్నారు. ఒక అబ్బాయిని ఎంత కొట్టినా ఆడికి నొప్పి పెట్టడం లేదట, నవ్వుతున్నాడు. ఎంత కొట్టినా అల్లరి చేస్తూ నవ్వుతున్నాడు అనుకున్నాను. తల్లిదండ్రులు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. తల్లిదండ్రులు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు గట్టి కిల్లరట, నవ్వుతున్నాడు. డాక్టర్ వచ్చి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే వాడికి నొప్పి రాదు, అదొక రేర్ జబ్బు. దాని పేరు కాన్జెనిటల్ ఆబ్సెన్స్ ఆఫ్ పెయిన్. జబ్బు పేరు అన్నమాట, రేర్ కాన్జెనిటల్ ఆబ్సెన్స్ ఆఫ్ పెయిన్. డాక్టర్ గారు అన్నారు, మా నొప్పి కూడా ఒక వరమే, మీరు మా బిడ్డ లాంటి వారు, మీకు డెలివరీ ముందు ఒక నొప్పి వస్తుంది కదమ్మా, ఆ నొప్పి ఏం తెలియజేస్తుందో తెలుసా? ఇమీడియట్లీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఇండికేటర్, లేకపోతే ఏ షాప్లోనో ఏ జర్నీలోనో డెలివరీ వస్తే ఆమె ఏమవ్వాల్సి ఉంటుంది? ఇలాగా చిన్నది కొట్టాడు. అలాగే ఎప్పుడు కొట్టకూడదు అని కూడా చెప్తాను. 13 years దాటిన తర్వాత వాడిని కొట్టకూడదు. ఎడోల్సెన్స్ ఏజ్ వచ్చేస్తుంది. అప్పుడు వాడి ఎమోషనల్ చాలా స్పీడ్గా ఉంటాయి, రివర్స్ అవుతాడు అవసరమైతే. అప్పుడు మాత్రము టీచర్ అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, వాడికి ఫ్రెండ్ అయిపోవాలి. ఒక ఫ్రెండ్లా కూర్చోబెట్టుకొని మంచి మాటలు చెప్తూ, లేకపోతే ఒక స్టోరీ రూపంలో, ఒక కథ రూపంలో డైరెక్ట్గా ఇది చేయకు అని చెప్పకూడదు. ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ ఇలాగా. అంతేకాదు, తప్పుడు చేయకపోతే వాడికి పెద్ద అయిన తర్వాత పెద్ద తప్పులు చేస్తాడు అనుకోండి, అప్పుడు పెద్ద శిక్షలు పడవా? అప్పుడు ఆపగలమా? అందువలన పిల్లల్ని పెంచేటప్పుడు చాలా మెలకువలు పాటించాలి. ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు కొట్టకూడదు, కొడితే ఎంత కొట్టాలి, మ్యాక్సిమం కొట్టద్దు. వాడికి గిఫ్ట్ ఇవ్వండి, ఏం కావాలి వాడికి?
ఓ చాక్లెట్, ఓ పెన్ను, ఓ పెన్సిల్, ఓ టాయ్, ఓ డ్రెస్సు, ఓ బర్త్డే, ఓ కేకు, ఓ బిస్కెట్, అవేం పెద్ద కాస్ట్ కాదు కదా. అందువల్ల పిల్లల్ని కొట్టాలా వద్దన్నది మీరే నిర్ణయించుకోండి. నమస్తే.